మీరు ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశారు. వాటిని సమర్థవంతంగా ఓవర్‌కమ్ చేశారు. అండ్ అక్కడి నుంచి ఒకేసారి 7-8 కంపెనీస్‌కి మీరు అధినేత అయ్యారు. లైక్ హౌ దిస్ జర్నీ? I run a software product development company called ByteSage. ఇది నా కాలేజ్లో ఉన్నప్పటి నుంచి నడుస్తున్న కంపెనీ. ఇందులో మాకు డిజైన్, డెవలప్మెంట్, డిజిటల్ అని 3 థింగ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మేము చేసేది సర్వీసెస్. వి యూస్ టు గెట్ క్లయింట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో మార్కెట్లో ఇన్ని వేల కంపెనీలు ఉండగా నా దగ్గరికి ఎందుకు రావాలి? సో ఈ క్వశ్చన్ అందరికీ ఉండేది. ఎవ్రీ కంపెనీ యూస్ టు హ్యావ్ దిస్ క్వశ్చన్. సో వీఆర్ గెటింగ్ సమ్ క్లయింట్స్. నాకు మార్కెటింగ్ టీం లేరు, ఒక సేల్స్ టీం లేరు. మాకు ఆల్రెడీ ఉన్న క్లయింట్సే బై గాడ్స్ గ్రేస్ దే ఆర్ రిఫరింగ్ అండ్ వీఆర్ గెటింగ్ న్యూ క్లయింట్స్. ద బిజినెస్ ఇస్ గ్రోయింగ్. బట్ ఈ ఫేజ్లో కనుక వెళ్తే నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడం కష్టం. ఎందుకంటే దెర్ ఆర్ లిమిటెడ్. సో ఇప్పుడు నేను ఒక 100 crores వర్త్ క్లయింట్ని నేను అడ్రస్ చేయాలి అంటే బికాస్ ఆఫ్ మై ఏజ్ అండ్ బికాస్ ఆఫ్ మై టీమ్ ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ వాల్యూడ్ కస్టమర్ టు మీ. ఆ 100 crores వర్త్ ప్రాజెక్ట్ చేయడానికి వెరీ బిగ్ కంపెనీస్ ఆర్ ఫైటింగ్ అండ్ దే ఆర్ గెటింగ్ దట్. వాళ్ళ మధ్యలో నాలాంటి చిన్న కంపెనీ అచీవ్ చేయటం కష్టం. సో దట్ ఈస్ ట్రూ అండ్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. The major ticket size of what we are addressing is of 10 crores maximum. సో నేను ఎదగాలి అంటే నా ముందు ఇక్కడ నాదొక చిన్న స్టోరీ ఉందండి. నేను చదివిన స్టోరీ యూ కెన్ విన్ అన్న బుక్లో ఒక స్టోరీ ఉంటుంది. ఒక బెలూన్ సెల్లర్, వాడికి బెలూన్స్ అమ్మకం అవ్వట్లా. సో వాడు ఏం చేసేవాడు అంటే జంక్షన్లో కూర్చుని ఆ బెలూన్స్ పైకి వదిలేవాడు. ఎప్పుడైతే బెలూన్స్ పైకి వదిలాడో ఆ ఏరియాలో ఉన్న చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా దోస్ ఆర్ గ్యాస్ బెలూన్స్. ఆ గ్యాస్ బెలూన్ చూసి దే యూస్ టు గెట్ అట్రాక్టెడ్ అండ్ దే యూస్ టు కమ్ టు దిస్ బెలూన్ సెల్లర్ అండ్ దే యూస్ టు బైట్. అంటే నా దగ్గర ఉన్నది దాచుకుంటే పని అవ్వదు, నేను వదలాలి, వదిలితేనే పని అవుతుంది. సో ఈ అబ్జర్వేషన్ నాకు వచ్చినప్పుడు నేనేం చేశానంటే నాకు ఎప్పటికైనా ప్రొడక్టే సక్సెస్ అవుతుంది. ఈ సర్వీసెస్లో ఎంత కష్టపడినా ఐఎమ్ వర్కింగ్ ఫర్ సమ్ అదర్ క్లయింట్, దేర్ డ్రీమ్ని నేను బిల్డ్ చేస్తున్నా. దట్స్ ఎ గుడ్ థింగ్. బట్ ఐఎమ్ అనేబుల్ టు సాల్వ్ ద బేసిక్ ప్రాబ్లమ్. నేను ఇందాక అన్నట్టు ఇండియాలో ప్రతి ఒక్కడు నా అప్లికేషన్ వాడాలి, ప్రతిరోజు నా అప్లికేషన్ వాడాలి. ఈ మైండ్ సెట్లో ఉన్నప్పుడు దీనికి దానికి మ్యాచ్ అవ్వట్లేదు. సో గ్రో అవ్వటానికి ఏంటంటే అవకాశం దొరికినప్పుడు ఉపయోగించుకోవాలి, కానీ ఎప్పుడూ ఒకదాని తర్వాత ఒకటి చేద్దామంటే పని అవ్వట్లేదు. సో అండ్ ఇక్కడ ఏంటంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చెక్క దిక్కు పెట్టుకోవాలన్నది కరెక్ట్ సామెత అని నాకు అనిపించింది. సో దెన్ అన్నీ ఒకేసారి చెయ్యొద్దు, కానీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్దాం. కానీ ఒకదాని తర్వాత ఒకటి చేసడానికి వెళ్ళినప్పుడు కూడా మనం రెడీగా ఉండాలి దానికి. ఎప్పుడు అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేద్దాం, ఇది అయిన తర్వాత ఇది క్లోజ్ చేసి అది స్టార్ట్ చేద్దాం అంటే పనులు అవ్వట్లేదు. ఈ జనరేషన్లో అది కరెక్ట్ కాదు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ స్టార్టెడ్ ByteSage. దట్ ఈస్ డూయింగ్ గుడ్. హరియోమ్ గురించి మీకు తెలిసిందే. ఈ హరియోమ్ తర్వాత నెక్స్ట్ కంపెనీ వాట్ వీ స్టార్టెడ్ ఇస్ అప్నా వెన్యూ. సో ద మార్కెట్లో ఒక ప్రాబ్లం నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే, నా మ్యారేజ్ కోవిడ్లో అయింది. నేను అనుకున్నంత గ్రాండ్గా నా పెళ్లి జరగల బికాస్ ఆఫ్ కోవిడ్. నో వన్ టు బ్లేమ్. సో అయితే గ్రాండ్ ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ డెకరేషన్ ఆల్ దిస్ స్టఫ్. నేను అనుకున్నంత మంది నా ఫ్రెండ్స్, నా ఎంప్లాయీస్ నా వెడ్డింగ్లో లేరు. ఇట్ ఈస్ అ వన్ టైమ్ ఈవెంట్ అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వీ కెన్ డూ. సో నేను అప్పుడు మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే చేద్దామని డిసైడ్ అయ్యాం, నేను మా వైఫ్ వైష్ణవి. డిసైడ్ అయిన తర్వాత ఐ అప్రోచ్ టు ఆల్ ద బిగ్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ టు డూ హిస్ ఫస్ట్ బర్త్డే. నాకు అప్రూవల్ ఇవ్వడానికి 3 to 4 days పట్టిందండి. నేను నా అబ్బాయి బర్త్డే చేద్దామని డిసైడ్ అయ్యి ఇన్ని లక్షలు పక్కన పెట్టుకుని నేను పెట్టుకున్న తర్వాత ఒరే అప్రూవల్కి ఇన్ని రోజులు ఎందుకు పడుతుందంటే ఎవరికో చెప్పాలి, ఎవరో అప్రూవల్ ఇవ్వాలి. It happened with all the big properties. Then I identified the problem. So I spoke to all the event organizers and and came to know it is a valid idea or not. Then appudu నాకు తెలిసింది ఏంటంటే వెన్యూ డేట్ అవైలబిలిటీ చెక్ చేసే ప్లాట్ఫామ్ లేదు. So then why don't we build one? Exactly. That is the reason we built application called Apna Venue. Great. It is in very very final stages and recently ఒక 5 venues కూడా ఆన్బోర్డ్ చేసాం. ఒక 50 venues ఆన్బోర్డ్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ టు ద మార్కెట్. సో ఆ రకంగా ఇంకొక కంపెనీ, దట్స్ ద థర్డ్ కంపెనీ. సో ఫోర్త్ కంపెనీ వచ్చేసి దిస్ ఇస్ అబౌట్ నామస్మరణ అని. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హరియోమ్ బట్ ఇట్స్ ఎ న్యూ వింగ్, న్యూ బ్రాంచ్ అనొచ్చు.
సో అగైన్ ఇంకొక అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం ఏంటంటే నేను బయటికి వెళ్ళినప్పుడు ముస్లిమ్స్ వాళ్ళ అటైర్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు. క్రిస్టియన్స్ వాళ్ళ బైబిల్ క్యారీ చేసుకుంటూ వాళ్ళు తిరుగుతున్నారు. వైల్ కమింగ్ టు హిందూస్ వాళ్ళొక మాల వేసుకున్నా, వాళ్ళొక బొట్టు పెట్టుకున్నా ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నాకు ఎందుకు చాలా ఎక్కువ కనపడింది. సో ఎందుకు వీళ్ళు ఈ రకంగా అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దట్ టాపిక్, బట్ నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే దిస్ ఆల్సో నీడ్ ఏ మోడర్న్ సొల్యూషన్ అని నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో దెన్ వై డోంట్ వి బిల్డ్ ఏ మోడర్న్ సొల్యూషన్? కలియుగంలో దేవుణ్ణి చేరటానికి ప్రతి దాంట్లో రచించింది ఏంటంటే యూ నీడ్ టు చాంట్. దిస్ వాజ్ నాట్ ఓన్లీ రిటర్న్ ఇన్ హిందూయిజం, దిస్ వాజ్ రిటర్న్ ఇన్ ఆల్ ద బుక్స్. సో చాంట్ చేస్తేనే ఇక్కడ హరినామ సంకీర్తం అవ్వచ్చు, అక్కడ దేవుని వాక్యం అవ్వచ్చు, ఏదైనా కూడా, బట్ దే వాన్ అ స్ప్రెడ్, దే వాన్ అ చాంట్. దెన్ ఓన్లీ ఈ చాంటింగ్ జరగాలి. ఈ చాంటింగ్ ఇప్పుడు వరకు ఎలా జరుగుతుంది? ఫస్ట్ పోనీ మన హిందూయిజం గురించి నేను అందులో ఉన్నాను, ఐ అబ్జర్వ్ చేసుకుంటే వీ యూస్ టు హ్యావ్ దిస్ మాలా అండ్ వీ యూస్ టు చాంట్. సో బట్ ద జెన్జీ విల్ క్యారీ దిస్ అవుట్ సైడ్? ఆన్సర్ ఇస్ నో. ఆన్సర్ ఇస్ నో. కానీ ఇప్పుడు ఫ్యూచర్ వచ్చేది జెన్జీకే కదా. జెన్జీ అప్లికేషన్ నిజంగా గుడికి వెళ్దామని ఉన్నా, వాడు వెళ్ళాలనుకున్నా, చేద్దాం అనుకున్నా లేదు. సో దెన్ ఐ ఫెల్ట్ వై డోంట్ వి బిల్డ్ అండ్ వాయిస్ బేస్డ్ చాంటింగ్ అప్లికేషన్. సో దీనికి కూడా ఇంకో స్టోరీ ఉంది. ఒక వ్యక్తి నారాయణ నారాయణ అని ఏ పని చేయకపోయినా కూడా వాళ్ళ అబ్బాయి పేరు నారాయణ అయ్యి దేవుడి నామస్మరించడం వల్ల హీ వెంట్ టు స్వర్గం వెళ్ళాడు. సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అవైలబుల్ ఇన్ ఆల్ రిమైనింగ్ రిలీజియన్స్, రైట్? సో ఉన్నప్పుడు ఈ చాంటింగ్ అప్లికేషన్ నారాయణ నారాయణ 108 సార్లు చదివితే ఒక పుణ్యం, 1116 సార్లు చదివితే ఒక పుణ్యం, రామకోటి రాస్తే ఒక పుణ్యం, పిల్లలు పుట్టాలంటే ఒక స్తోత్రం ఉంది, అబ్బాయి పుట్టాలంటే ఒక శ్లోకం ఉంది, బ్యూటీ పార్లర్ సక్సెస్ అవ్వాలంటే కూడా వెళ్ళే గుడి ఉంది, అమెరికా ప్రెసిడెంట్ పోస్ట్కి వెళ్ళాలంటే కూడా ఒకటి ఉంది. సో ఇన్నిట్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వై డోంట్ వి బిల్డ్ ఎన్ యాప్? దెన్ వీ స్టార్టెడ్ వన్ మోర్ యాప్ కాల్డ్ నామస్మరణ. నిన్న తొలి ఏకాదశి రోజే రిలీజ్ చేశాము. సో మీరు చెప్పే ప్రతి స్టార్ట్అప్ వెనకాల మీరు అబ్జర్వ్ చేసిన ఒక గ్యాప్, ఒక లూప్ హోల్, దాన్ని బ్రిడ్జ్ చేస్తూ మీరు బిల్డ్ చేసిన యాప్స్ అంటే ఇక్కడ మీ మైండ్ సెట్ అంటే మార్కెట్లో మనం ఏదో వినూత్నమైన ప్రోడక్ట్ని లాంచ్ చేయడం కాదు, యూ కెన్ ఆల్సో హ్యావ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ అనుకుంటాం కదా. ద బ్రిడ్జింగ్ ద గ్యాప్ ఈజ్ ఆల్సో అన్ ఇన్నోవేటివ్ ఐడియా. ఒక స్టార్టప్ ఉంది అని నాకు అనిపిస్తుంది. దట్స్ హౌ యువర్ ఆల్ స్టార్టప్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ అని. సో దట్ ఈస్ ట్రూ అండి. అంటే ఇది నాది కాదు. నెట్ఫ్లిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక తీసుకుంటే, సో మన మూవీ చూసేందుకు ఒక ప్యాటర్న్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇది వరకు మూవీ చూడాలంటే ఏం చేయాలండి? టికెట్ తీసుకోవాలి, థియేటర్కి వెళ్ళాలి, థియేటర్కి వెళ్ళిన తర్వాత వీ యూస్ టు సిట్ దేర్ అండ్ వీ యూస్ టు ఎంజాయ్ ద మూవీ. దాని తర్వాత ఏమొచ్చినాయి? సిడి డివిడి వచ్చినాయి. దాన్ని రెంటింగ్ వచ్చింది, దట్ ఈస్ బ్లాక్ బస్టర్. రెంటింగ్ తర్వాత ఆన్లైన్లో వచ్చింది. ఇక్కడ మీరు కనుక ఇక్కడ ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే నెట్ఫ్లిక్స్ వాడు చేసిన పని ఏంటంటే, బ్లాక్ బస్టర్ వాడు చేసిన పని ఏంటంటే హీ బ్రోక్ ద రూల్స్. అక్కడ రూల్ ఏంటి? సినిమాకి వెళ్ళాలి, టికెట్ తీసుకోవాలి, థియేటర్లో కూర్చోవాలి, అప్పుడే సినిమా చూడాలి. ఇది రూల్ బుక్. వాడు బ్రేక్ చేశాడు, అందుకే కొత్త ప్రోడక్ట్ పుట్టింది. సో ఇక్కడ ఐడియాస్ అన్నవి ఎక్కడో ఐడియాస్ టూ టైప్స్ అండి. యూ నీడ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, యూ బిల్డ్ ద సొల్యూషన్ ఫర్ ఇట్. అదర్వైజ్ బ్రేక్ ద రూల్ అంటే వేరే ఏదో రూల్ బ్రేక్స్ కాదు. వాట్ ఈస్ ద ఇన్నోవేషన్ యు ఆర్ బ్రింగింగ్ అండ్ సాల్వింగ్ దట్ ప్రాబ్లమ్. సో దీస్ ఆర్ ఓన్లీ 2 types ఆఫ్ థింగ్స్. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటే, ఇన్నోవేషన్ అయినా అవ్వాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అవ్వాలి. ఇవే అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్న, ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్న ఏదన్నా ఇంతే. ఎగ్జాక్ట్లీ.